ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరుగుతుంది. సో మే మే 14వ తారీఖు రాత్రి 10 గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది అనమాట. సో ఈ మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురుగ్రహం. సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతను అయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము, చాలా చెడు ప్రభావము. చెడు చాలా తక్కువ. మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అంటారు. దేవగురు అనమాట బృహస్పతి. సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు. ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు. కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ జనరల్గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా ఉద్యోగ రీత్యా అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడు మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట. సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు, అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు, అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతని దృష్టి సంచారిస్తాడు, అలాగే గురువు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కగా ఉంటాయి. ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు, చిరాకులు ఇస్తున్నాడు, పరాకులు ఇస్తున్నాడు అని అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట. ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట. సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ఎలా ప్రభావితం చేస్తాడు, అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట. నెక్స్ట్ మనకి కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి గురు సంచార ఫలితాలు ఎలా వస్తాయో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు కర్కాటక లగ్నానికి వారికి చూసినట్టయితే మనకి కర్కాటక రాశి వారికి షష్టాధిపతి అవుతాడు, అలాగే నవమాధిపతి అవుతాడు. యాక్చువల్గా చూస్తే శుభుడు గురుగ్రహం కర్కాటక రాశిలో లగ్నంలో వారు జన్మించిన వారికి గురుగ్రహం శుభగ్రహమే. కాకపోతే ఇక్కడ గురు సంచారం ఎక్కడ జరుగుతుంది మనం చూసుకోవాలి కదా. సో ఇక్కడ గురువు 12వ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి అంతగా మంచి ఫలితాలు ఇవ్వడు. కొద్దిగా ఎక్స్పెన్సెస్ అంటే బాగా అనవసరమైన ఖర్చులు ఇచ్చే ఛాన్సెస్, లేకపోతే హాస్పిటల్ పాలవటము, ఇలాంటి ఫలితాలతో పాటు అతను చూస్తున్నాడు, షష్టాన్ని కూడా చూస్తున్నాడు, నవమాన్ని చూస్తున్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం చాలా ఉంటుంది కర్కాటక రాశి లగ్నంలో జన్మించిన వారికి. అలాగే మనకి రుణ రోగ బాధలు ఏమన్నా ఉంటే అవి కొద్దిగా ఉపశమనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఏమంటారు అవి తగ్గినా కానీ ఇక్కడ మనకి అనవసరమైన ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు, అటు ఉద్యోగ రీత్యా అయినా, లేకపోతే పిల్లల ఫీజు రీత్యా అయినా, లేకపోతే హాస్పిటల్లో అనారోగ్యం పాలైపోయి ఆ ఖర్చులు అయినా ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఇవి మీరు జాగ్రత్త పడితే చాలా చాలా మంచిది. మనకి ఎలాగూ రేపు ఏమంటారు ఈ వైశాఖ మాసం అన్ని తిథుల్లో చాలా మంచి పుణ్యతిథులు కాబట్టి దాన ధర్మాలు, ఉదక భాండ దానం, చెప్పులు, గొడుగు ఇలాంటి దానాలు చేసుకుంటే ఎలాగో ఖర్చులు అయిపోతుంటాయి కాబట్టి ఇవి ఇక్కడ బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు ఒక 1000 రూపాయలు 10,000 అయ్యేటి ఇక్కడ 500తో వెళ్ళిపోతుంది కదా, మనం ఏదైనా దానం చేస్తే మంచి పుణ్యతిథిలో దానం చేస్తే. సో ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాకపోతే ఇక్కడ నవమం మీద కూడా ప్రయాణం చేస్తున్నాడు, సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ గురుగ్రహం ఏంటంటే కర్కాటక రాశి లగ్నానికి తీర్థయాత్రలు, అబ్రాడ్ టూర్స్, ఫారిన్ వెళ్ళే అవకాశాలు, విద్యార్థులు
పై చదువుల కోసం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ వెళ్ళే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. అక్కడ సక్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే గురు చూస్తున్నాడు కాబట్టి, అక్కడ కూడా చూస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే అష్టమాన్ని కూడా చూస్తుంటాడు. ఇక్కడ అష్టమం అని కూడా గురువు చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఏమంటారు, అనుకోని సంఘటనలు ఇంట్లో వారికి అయ్యే అవకాశాలు, లేదా ఇంట్లో వారి పెద్దవాళ్ళకి అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా తగు జాగ్రత్తలు వహించి ఖచ్చితంగా చెప్పుకునే మనము ఈ వైశాఖ మాసంలో, అలాగే మనకి శ్రావణ మాసంలో కూడా ఉంటాయి కదా, శ్రావణ మాసము, కార్తీక మాసం, ఇవన్నీ మనకి పై దక్షిణాయనం ఒక్కసారి వచ్చిందంటే మనకు అన్ని మాసాలు మంచి మంచి మాసాలే ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా తగు జాగ్రత్తలు, తగు దాన ధర్మాలు చేసుకున్నట్టయితే ఈ అనుకోని సంఘటన జరగకుండా అవరోధించవచ్చు. అలాగే మనము హాస్పిటల్ పాలయ్యే ఖర్చులు అన్నాం కదా, అవి కూడా మనము తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వైశాఖ మాసంలో మనకి ఏ రోజైనా ఏదైనా ఒక గురువారం తీసుకోండి, గురువారం పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి అలాంటిది ఏదన్నా తీసుకొని ఆ రోజు తీసుకొని కొద్దిగా బియ్యము, ఒక చిన్న పసుపు కొమ్ము, అలాగే గవ్వలు అంటాం కదా, పసుపు గవ్వ, కొద్దిగా చిటికడు జాజికాయ, జాపత్రి ఇలాంటివన్నీ పెట్టేసి, కుంకుమ పువ్వు కూడా పెట్టేసి చక్కగా మూటలాగా చేసేసుకొని మీరు ఎక్కడైతే డబ్బులు పెడతారో అక్కడ పెట్టుకున్నట్టయితే మీకు ఈ ఎక్స్పెన్సెస్ తగ్గి డబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. తులా లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే, తులా లగ్నం వారికి గురువు ఏ గ్రహం అవుతాడు అని అంటే, అటు తృతీయాధిపతి అవుతాడు, అలాగే షష్టాధిపతి కూడా అవుతాడు. సో తృతీయ షష్టాధిపతి అయిన గురువు మనకి తులా లగ్నం వారికి అష్టమంలో సంచారం జరుగుతుంది. సో అటు తృతీయం 3, 6, 8 ఫలితాలు ఇస్తాడు. కాబట్టి 3 అని అంటే అటు సహకారం, అటు బంధుమిత్రుల సహకారం అంతగా లభించకపోవచ్చు. అలాగే బంధుమిత్రులతో కొద్దిగా ఏదన్నా ఆటుపోట్లు రావడానికి, లేదా మీరు ఏదైనా కోర్టు కేసులో మీరు ఏమన్నా కేసులు విరికినాయి అని అంటే, ముఖ్యంగా బంధు తరఫులో, అంటే బంధువులు అని అంటే ఇక్కడ ఏదో భార్య తరఫునో లేదా అట్లాంటివి కాదు, మీ ఏమంటారు కజిన్స్ లేదా సోదరు సమానమైన వ్యక్తులతో మీరు ఏమన్నా కేసులు వేస్తే మటుకు ఈ సంవత్సరం అంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అలాగే గురువు అష్టాధిపతి ఫలితాలు కూడా ఇస్తారని అనుకుంటున్నాం కాబట్టి లోన్స్ ఏమన్నా ఉంటే మీరు తీర్చడానికి ప్రయత్నం చేయొచ్చు. శత్రువుల నుంచి కొద్దిగా హాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే సడన్గా ఏదన్నా మీకు ఆల్రెడీ ఏమన్నా వ్యాధులు ఉన్నాయి, లేదా ఏమన్నా సడన్గా ఏమన్నా లభించాయి, గెయిన్స్ అన్నా ప్రాఫిట్స్ అన్నా ఏమన్నా వచ్చాయి అని అంటే మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవి సడన్గా ఏమంటారు, స్పెసిఫిక్గా ట్రేడింగ్లో ఉంటే మటుకు మీరు ఎంత తొందరగా మీకు ఎంత లాభాలు వస్తే అంత తొందరగా మీరు వచ్చిన లాభాలు మటుకు చాలు అన్నట్టుగా తీసుకుంటేనే మంచిదే. అధికంగా ఆశపడితే మటుకు నిరాశ ఎదురవుతుంది. కాబట్టి సో అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే తులాలగ్నం, తులారాశి వాళ్ళు అయితే చాలా మటుకు ఎక్కువగా ఏమంటారు, వ్యాపార రంగంలో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మీరు ఆచితూచి అడిగేస్తేనే చాలా మంచిది. ఎందుకంటే తృతీయ ఫలితాలు, అటు కోర్టు కేసులు, అటు శత్రువు నుంచి హాని, అటు అష్టమం సడన్గా ఏదన్నా జరిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అన్లెస్ అండ్ అంటిల్ మీ దశ అంతర్దశాలు సరిగ్గా ఉంటేనే, అటు వ్యాపార రంగంలో అయినా లేదా కోర్టులో ఇక్కడ జరగలేదు మనకి న్యాయం, ఇంకా వేరే కోర్టులో వెళ్దాము అని అంటే మటుకు అక్కడ కూడా చుక్కలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి అలాంటి ఏమీ కాకుండా కాంప్రమైజ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యంగా వ్యవసాయదారులకు మటుకు కూడా కొత్త పంట వేయకుండా వచ్చిన దాంతోనే తృప్తిగా ఉండడం చాలా మంచిదని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎక్కువగా ఫలితాలు రాకపోయే అవకాశాలు ముఖ్యంగా తులా లగ్నం, తులా రాశి వారికి అయితే ఈ 7 ఉంటుంది. ఎందుకంటే మనకి అక్కడ శని కూడా మంచి ఫలితాలు ఇవ్వే అవకాశాలు లేదు. తులా లగ్నం వారికి కొద్దిగా శని సంచారం ఫలితం ఇస్తుంది అంటే అది కూడా షష్టమంలో ఉన్నారు. కాబట్టి సో ఆచితూచి అడిగేయటమే చాలా మంచిది.